జనసేన అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ పార్టీ శ్రేణుల మధ్య కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని, కాబట్టి జనసేనలంతా జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన క్యాడర్కు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఓ లేఖను ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ లేఖలో పవన్ ఇలా పేర్కొన్నారు: జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో నా దృష్టికొచ్చింది. ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగా, మరోసారి అధికార ప్రతినిధిని చెప్పుకుంటూ మీడియాతో కూడా పార్టీ తరపున మాట్లాడుతున్నట్లు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో అయితే తాను పార్టీ ప్రతినిధిని, విరాళాలు ఇవ్వాలని కూడా ఒక వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కాబట్టి జనసేన శ్రేణులు, మీడియా వారికి వాస్తవాన్ని తెలియచేయడానికి ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాం. జనసేన తరపున చర్చల్లో పాల్గొనటానికి ఎవరిని నియమించలేదు. ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా విరాళాలు అడిగితే వారి వివరాల్ని పార్టీ కార్యాలయానికి తెలియచేయండి. పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాం. అర్హులైన వారినే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాం. ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియచేస్తాం. ఈలోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా, విరాళాలు అడిగినా అలాంటి వారి మోసగారి మాటల్ని విశ్వసించవద్దని తెలుపుతున్నా. అలాంటి వారి పట్ల జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తన లేఖ ద్వారా తెలియజేశారు.